రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో 108 అంబులెన్స్ను దొంగిలించాడు ఓ దొంగ. వెంటనే 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. లొకేషన్ ఆధారంగా విజయవాడ వైపు అంబులెన్స్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగను పట్టుకునేందుకు చిట్యాల వద్ద బార్కెడ్లను ఏర్పాటు చేయగా వాటిని ఢీకొట్టి దొంగ పరారయ్యాడు. దీంతో కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద వాహనాలను అడ్డుగా పెట్టారు. వాటిని కూడా ఢీకొట్టి దొంగ తప్పించుకున్నాడు. టేకుమట్ల బ్రిడ్జ్ వద్ద పోలీసులు మరోసారి వాహనాలను పెట్టడంతో దొంగ చిక్కాడు. అంబులెన్స్ను దొంగను పోలీసులు స్టేషన్కు తరలించారు. గతంలోనూ నిందితుడిపై అంబులెన్స్ చోరీ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. సార్ ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నావు నీ అంబులెన్స్ ను? హాస్పిటల్ పోదాం అనుకున్నా. ఏ హాస్పిటల్ కు? హైదరాబాద్ లో హాస్పిటల్ పోదాం అనుకున్నా. మరి విజయవాడకి ఎందుకు వచ్చినావు? విజయవాడ ఉండేదిగా. విజయవాడ పోతే మా హక్కు ఉంది. ఏం పేరు నీ పేరు? మా నాన్న పెట్టిన పేరు వెంకటరామ నరసయ్య. నువ్వేం పెట్టుకున్నావు? నా పిల్ల పెట్టిన పేరు వెంకటేశ్వర్లు. నేను పెట్టుకున్న పేరు కాశీ క్షేత్ర పాలకుడైన. హాస్పిటల్ కాడ తెచ్చి రివర్స్ చేసి పెట్టి లోపలికి వచ్చేలోపు ఇతను ఎత్తుకొని పోయాడు. అనుని పర్సన్ ఆయన హాస్పిటల్ ముంగట ఉన్నాడు, కాళ్ళు కట్టుకొని ఉన్నాడు ఆల్రెడీ. మేము లోపలికి పోయి వచ్చేసరికి బండి స్టార్ట్ చేసుకొని ఆయన వెంటనే మళ్ళీ ఉరికొచ్చిన వెంటనే జస్ట్ ఒక నిమిషం 2 నిమిషాలు బిఫోర్లా ఆల్రెడీ సార్ ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నావు నీ అంబులెన్స్ ను? హాస్పిటల్ పోదాం అనుకున్నా. ఏ హాస్పిటల్ కు? హైదరాబాద్ లో హాస్పిటల్ పోదాం అనుకున్నా. మరి విజయవాడకి ఎందుకు వచ్చినావు? విజయవాడ ఉండేదిగా. విజయవాడ పోతే మా హక్కు ఉంది. ఏం పేరు నీ పేరు? మా నాన్న పెట్టిన పేరు వెంకటరామ నరసయ్య. నువ్వేం పెట్టుకున్నావు? నా పిల్ల పెట్టిన పేరు వెంకటేశ్వర్లు. నేను పెట్టుకున్న పేరు కాశీ క్షేత్ర పాలకుడైన కాల భైరవ స్వామిని. కాల భైరవుని.